కూడొచ్చినందరూ కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనం తెలియజేస్తూ, గతించిన కాలంలో యేసు ఎందుకు చనిపోయి తిరిగి లేచాను అనే సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. యేసు ఎందుకు చనిపోయి తిరిగి లేచాను అనే విషయంలో క్రైస్తవ బిడ్డలుగా మనందరం కూడా అనేక సంగతులు ఆలోచించడానికి గ్రంథం నుండి మనము పరిశీలన చేసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో శుద్ధీకరణము, పాపం విషయంలో శుద్ధీకరణ చేయబడినటువంటి విషయాన్ని గ్రంథం మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నప్పుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి చెప్పచ్చు. తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందేను తెలియజేశాడు. పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేశారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాలు పాపం విషయంలో శుద్ధీకరణ చేయబడడం. జగత్తు పునాది వేయబడి ముందే దేవుడు చేసినటువంటి ఆలోచన యేసుక్రీస్తునందు సర్వ మానవాళి యొక్క పాపములు ఏమవుతున్నాయి అంటే శుద్ధీకరించబడుతున్నాయి. శుద్ధీకరించబడినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎలాగైనా పోటీ చెప్తున్నాడు అంటే, బాప్తిసం తీసుకుని క్రీస్తుని ధరించుకున్నటువంటి వ్యక్తుల్ని దైవజనులు ఎలాగ మనకు పోలీసు చెప్తున్నది అంటే, పేతురుకు రాసిన 1వ పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏంటి అంటే, మానవాళికి అనుగ్రహించబడే విషయాలు ఏంటి అంటే శుద్ధీకరణ తానే చేశారు. ఏ విషయం అంటే పాపం విషయంలో. రెండో విషయం తెలియజేస్తున్నారు, చూడండి ఏమంటారంటే, పేతురుకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే చెప్పాడు. చూడండి, కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారే. ఇది కొత్తగా జన్మించినటువంటి శిశువు ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా ఎలాగ మనకు కనిపిస్తున్నాడో, అలాగే యేసుక్రీస్తు సర్వ మానవాళి కూడా పాపం విషయంలో శుద్ధీకరించబడడం వరకు, కొత్తగా జన్మించిన శిష్యులు ఎలాగైతే ఉంటారో అలాగే కనిపించడం వరకు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం అనేది జరిగింది. అందుకే పోలికని ఎవరిని పోల్చి చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారిగా మానవాళ్ళు తయారు కావడం వరకు, జగత్తు పునాది వేయబడి ముందే నియమించినటువంటి నియామకానికి యేసుక్రీస్తు వారు లోబడి తన ప్రాణం పెట్టడం వల్ల, అదేవిధంగా తిరిగి లేవడం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాలు మనం ఆలోచన చేస్తున్నాం. అని క్రైస్తవుడు అని అంటే, అందుకొచ్చి క్రైస్తవులకి దేవుడు ఏం చెప్పాడనంటే, తన కుమారుడు ద్వారా మాట్లాడినటువంటి మాటలు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ మానవాళికి కూడా నా స్వార్థను ప్రకటించిందని తెలియజేశారు.
నా సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఆయన మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రకటించండి అని తెలియజేశారు. అవి విశ్వసించిన వాడు రక్షణ పొందుతారు. అలాగే మనము ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. కానీ మనం ఇతర దేవతల్ని లేదా ఇతర దేవుళ్ళను ఇతర విగ్రహాలని దూషించడం వల్ల ఒక వ్యక్తి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు లోబడే విషయాలలో అని ఎవరిని దూషించడం కానీ లేదా వారి యొక్క విగ్రహాలకు సంబంధించిన విషయాన్ని మనం మాట్లాడి ఎగతాళి చేసే విధానాలు కానీ మాట్లాడడం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏమి లేవు. అందుగురించి యేసుక్రీస్తు వారు తెలియజేశారు ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని తెలియజేశారు. కానీ ఇశ్రాయేలు కాలంలో అయితే కనుక అది ఒక జాతీయ రాజ్యం, వాళ్ళ సొంతమైన రాజ్యం కాబట్టి అక్కడ విగ్రహానికి చోటు లేకుండా వారి దేశంలో ప్రవర్తించినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చిన తర్వాత విగ్రహముల జోలికి వెళ్ళి వీరు విమర్శించండి అని గ్రంథం మనకు తెలియచేయలేదు అని మనం చెప్పినటువంటి ప్రతిఫలాలు మనకు వచ్చినటువంటి విధి విధానాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు మనం వెళ్ళి వారి యొక్క దేవతలు కానీ వారి యొక్క పరిస్థితులను కానీ మనం విమర్శించి చేసినప్పుడు ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి పరిస్థితి ఏమైంది అంటే, క్రైస్తవులు తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండి చేసినటువంటి పరిస్థితులు కాదు. ఎందుకంటే క్రైస్తవుడు అనే మనము ఏ విధంగా సహించుకుని ఉండడం వల్ల మొదటి శతాబ్దం క్రైస్తవులు ఏ విధంగా స్వార్థను ప్రకటించారు, శ్రమలు అనుభవించారు, మాటలు పడ్డారో, నిందలు అనుభవించారో, అటువంటి స్థితిలో లేకుండా ఈరోజు క్రైస్తవ్యం అనేది ఏమైంది తిరుగుబడతానం చేయడం వల్ల వారి యొక్క అన్ని చెల్లిక దేవతల విగ్రహాల జోలికి వెళ్ళి మాట్లాడటం వల్ల వారు మాట్లాడుతున్నారు కదండి అని మనం అనొచ్చు, వారు మాట్లాడుతున్నారు కదని అనొచ్చు. కానీ వారు మాట్లాడడం మనం సహించినప్పుడే మన సువార్తని మన సహనం ద్వారా ప్రకటించిన వారు అవుతాం. అందుంచి జైల్లో పెట్టించుకునే వరకు వెళ్ళడం, ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మనం అని వాళ్ళతో అనిపించుకోవడం, ఒకవేళ వారు అన్నా కానీ మనము సహనం కలిగి ఉండకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు లోపల కొనసాగుతున్నాయి. అందుగురించి కొత్తగా జన్మించిన శిష్యులు ఎవరైతే ఉంటారో అటువంటి శిష్యులుగా ఉండే పరిస్థితి దేవుడు ఏం చేశాడనంటే ఈరోజు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా అని ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిఫలాలు మనం తీసుకుని వెళ్ళినప్పుడు క్రీస్తుని గురించిన మాటను తెలియజేస్తున్నప్పుడు ఆ యేసుని గురించిన మాట విన్నప్పుడు విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడడం తప్పించి మనం తర్కాల ద్వారాను వితర్కాల ద్వారాను మనము యేసు వైపు తిరిగిన వారిని ఇబ్బందులు పెట్టడం ద్వారాను ఇలాగ ఒక వ్యక్తిని రక్షించడం అనేది ఏనాటికి జరగదు. అందుగురించి ఈ విషయాలు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుని ఏదైతే గ్రంథం మనకు తెలియజేస్తుందో ఆ విషయాల్లో సంగీతాలను ఆలోచించడానికి క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనందరం కూడా శుద్ధీకరణ తానే చేసేటువంటి విషయాలు అందరూ మనం చూస్తున్నాం. అంటే కొత్తగా జన్మించిన శిష్యులు పోలి వారే అన్నాడు, కొత్తగా జన్మించిన శిష్యులు పోలి వారే అన్నాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విషయాలు బట్టి శుద్ధీకరణ జరగలేదు. యేసుక్రీస్తు సమాధి మరణ సమాధి పునరుద్ధానంలో వచ్చిన ప్రతిఫలాలు ఏంటి అని అంటే, మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుతున్నప్పుడు కొన్ని సంగతులు మనకు తెలియబడుతున్నాయి. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సంగతుల్ని మనం ఆలోచన చేసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు
వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా అని చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు తీసుకుని రావడం వల్ల, పాత నిబంధనలో ఉన్నటువంటి ఏదైతే జంతు బలులు అర్పించడం వల్ల ప్రతి ఏటైనా వారు అర్పిస్తున్నారు. ఎందుకని అర్పిస్తున్నారు అంటే వారి యొక్క పాపములు, గత పాపములు వారికి ఏమవుతుందంటే జ్ఞప్తికి వస్తున్నాయి, జ్ఞాపకానికి వస్తున్నాయి. అందుగురించి ఏం జరిగింది అంటే అవి వారి యొక్క పాపను శుద్ధీకరణ కలిగి చేయలేదు, పాపానికి శుద్ధీకరణ కలిగి చేయలేదు. అందుగురించి శుద్ధీకరణ కలిగి చేయడానికి, పాపం విషయంలో శుద్ధీకరణ చేయడానికి, ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు దేవుని యొక్క ఏర్పాటులో మనం ఆలోచన చేసినప్పుడు శుద్ధీకరణ కలిగి చేయడానికి దేవుని యొక్క ఏర్పాటు ఏదైతే ఉందో ఆ ఏర్పాటు విషయంలో, ఎందుకంటే మనస్సాక్షి కల్మషం లేనప్పుడు, మనస్సాక్షి దోషారోపణ చేయనప్పుడు గతములో ఉన్నటువంటి పాపం ఏనాడు కూడా జ్ఞాపకానికి రాదు. అలాగే గత పాపం జ్ఞాపకం రాకుండా మన మనస్సాక్షిని కూడా శుద్ధీకరించగలిగేటువంటి స్థితి యేసుక్రీస్తు వారికి రక్తానికి ఉంటుంది. మన చర్యలో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును చెప్పాడు. యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానం ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏంటి అని అంటే మన మనస్సాక్షిని కూడా యేసుక్రీస్తు వారి రక్తం ఏం చేస్తుందంటే గత పాపములు జ్ఞాపకం రాకుండా నా పాపములు సంపూర్ణంగా శుద్ధీకరించబడినవి అని మన మనస్సాక్షిని ఏం చేస్తుందన్నారంటే శుద్ధీకరిస్తుంది. మన మనస్సాక్షిని కల్మషం లేకుండా 9వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నప్పుడు మనం ఏం చెప్తున్నాడంటే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మనస్సాక్షిని శుద్ధి చేసే కార్యక్రమంలో యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం ద్వారా వచ్చింది. మనస్సాక్షిని కూడా శుద్ధీకరించినటువంటి విషయాలు అందుకే జంతు బలులు, పాత నిబంధనల బలులు ఏం కాలేదని శుద్ధీకరణ చేయలేకపోయి అనిపించే సంవత్సరం వారికి జ్ఞాపకం వచ్చేవి, వాటిని బలిగా అర్పించేవారు. రెండోది అవి పాపం విషయం శుద్ధీకరణ కాలేదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనస్సాక్షిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధీకరించబడినటువంటి విషయాలు మన గ్రంథం నుంచి తెలియజేయబడుతుంది. అని యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాల వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏంటి అనేది ఒక వ్యక్తి తెలుసుకుని ఆలోచన చేసినప్పుడు దానికి సంబంధమైన విషయాలు మనము పరిశీలన చేయగలుగుతాం. అందుకే మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చదివినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదనను చూచి వృద్ధి నొందును, తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను
నిర్దోషులుగా చేయమని చెప్పాడు. క్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానంలో వచ్చిన ప్రతిఫలం ఏంటంటే అనేకులను నిర్దోషులుగా చేసే కార్యక్రమాలు చేశాడు. అనేకులను నిర్దోషులుగా అనిపించి యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానంలో వచ్చిన ప్రతిఫలాలు ఏంటి అంటే శుద్ధీకరించబడే కార్యక్రమాలు జరిగినవి. పాప విషయాలు శుద్ధీకరణ జరిగింది. రెండోది అప్పుడే జన్మించిన శిశువులు పోయిన వారిగా మార్చడం జరిగింది. మనసాక్షికి కల్మషం లేనటువంటి మనసాక్షిని కూడా ఎంతో శుద్ధీకరించబడినటువంటి ప్రక్రియలు జరిగినాయి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా. అని నాలుగో విషయం ఏం చెప్తున్నాడంటే అనేకులను నిర్దోషులుగా చేయడం అని చెప్పాడు. నిర్దోషులు కంటే దోషము లేనటువంటి వారిగా, వారికి దోషులైనా కానీ వారి యొక్క దోషం ఏమవుతుందంటే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల వల్ల దాని వల్ల విశ్వాసం వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఏమవుతుందంటే శుద్ధీకరణ జరుగుతుంది. అనిచి శుద్ధీకరించబడిన విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క అపోస్తులు కూడా తెలియజేశారు. ఏమంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుతున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అని అనిపడండి. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు వృద్ధి పొందని కనుక. ఎందుకంటే క్రీస్తు ప్రేమ వీళ్ళు ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుందంటే ఎందుకంటే అందరి కొరకును ఒకడు వృద్ధి పొందని కనుక అందరూ వృద్ధి పొందింది అని జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము వృద్ధి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు వృద్ధి పొందినని నిశ్చయించుకొనుచున్నాము అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు అంటే 15వ వచనం మరోసారి చదువుదాం మనకు అర్థం వరకు. జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము వృద్ధి పొంది తిరిగి లేచిన వాని కొరకే తమ కొరకు వృద్ధి పొంది తిరిగి లేచిన వాని కొరకే. అందుకనే యేసుక్రీస్తు ఎందుకని చనిపోయి తిరిగి లేచాడు అని అంటే యేసుక్రీస్తు ఎందుకని చనిపోయి తిరిగి లేచాడు అని అంటే జీవించుటకు ఆయన జీవించడానికి అంతేకాని ఆయన్ని పొగడతలతో ముంచెత్తడానికి కాదు. క్రీస్తు వారిని పొగడతలు ముంచెత్తడానికి ఆయన చనిపోయి తిరిగి లేవలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పాడు జీవించుటకు. ఎవరి కొరకు? ఆయన కొరకు జీవించడానికి. ఆయన కొరకు జీవించడానికి ఆయన ఏం చేశారంటే చనిపోయి తిరిగి లేచారు. చనిపోయి తిరిగి లేచింది ఎందుకు అంటే చనిపోయి తిరిగి లేచినటువంటి కార్యక్రమాలు ఎందుకని జరిగింది అంటే ఆయన ఏదైతే మరణ సమాధి పునరుద్ధానాలు కలిగినాయో ఆ మరణ సమాధి పునరుద్ధానాలు చనిపోయి తిరిగి లేచినటువంటి అతని కొరకు మనం జీవించాలని జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు ఏం చేశాడంటే ఈ విధమైన ఏర్పాటు చేశాడు. అందుగురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు ఏమనంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం మనం చదువుతున్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నప్పుడు క్రొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటం ఏమీ లేదు. సున్నతి పొందుటం ఏమీ లేదని చెప్పాడు. కొత్త సృష్టి పొందుటే గాని కొత్త సృష్టి అనేది యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం ద్వారా కలిగింది. మరణ సమాధి పునరుద్ధానం వల్ల అందుకే యేసుక్రీస్తు వారు ఎందుకని చనిపోయి తిరిగి లేచారు
అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. అని క్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు కొత్త సృష్టి పొందితే కానీ సున్నతి పొందినది ఏమీ లేదండి. పొందకపోవడం ఏమీ లేదు. అని ఒక వ్యక్తి ఏమవ్వాలంటే కొత్త సృష్టి పొందాలి. కొత్త సృష్టి పొందడం అనేది యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆ కొత్త సృష్టి ఎలాగైనా నిర్మాణం చేశాడు. అది గురించి గ్రంథం తెలియజేయడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనా క్రీస్తు చేసినందువల్ల వాడు నూతన సృష్టి అన్నాడు. ఎవడైనా క్రీస్తు చేసినందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇవిగో కొత్తవాడెను. అందునిమిత్తం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడం జరిగింది. తిరిగి లేవడానికి ప్రత్యేకమైన కారణాలు అనేసి మనము యేసుక్రీస్తు వారి గురించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడినప్పుడు మనకు ఉపయోగకరంగా ఉంటుంది. తప్పనిసరిగా తండ్రి ఆకాశంలో ఉన్నవాడు క్రీస్తు దగ్గరికి తప్పనిసరిగా వస్తాడు. మనం ప్రకటించుకోవాల్సినటువంటి మాటలు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఆకాశంలో ప్రతి వ్యక్తి కూడా వచ్చే కార్యక్రమాలు జరుగుతాయి. అనేసి లోకంలో ఇబ్బంది పడి అనేక మందిని దూషించి లేకపోతే విమర్శించి ఆ కార్యక్రమాలు చేసే కంటే ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళినటువంటి మనుషులకి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. చట్టాలు ఇబ్బంది పెట్టవు, లేదా మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండదు. అని దేవుని యొక్క లేఖనాన్ని సంపూర్ణంగా మనము నేర్చుకుని యేసుక్రీస్తు వారి యొక్క సమాధి పునరుద్ధానములు అందుకే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పారన్నమాట. దేవుడు ఆయనతో చెప్పినటువంటి మాటలు బట్టి ఆయన యెరూషలేముకు వెళ్ళి ఏమవ్వాలంటే పెద్దల చేతలో శాస్త్రుల చేతలో చంపబడి 3వ నాడు తిరిగి లేచిట అగత్యము అని ఖచ్చితంగా లేఖనాల్లో తెలియజేశారు. గత కాలంలో మనం మాట్లాడిన విషయాలు బట్టి అది నుంచి మనము స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఈ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఏమనుగ్రహించాడు అనే సంగతిని, ఎందుకంటే ప్రపంచానికి దేవుడు ఏమనుగ్రహించాడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానములు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం నుండి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించాడు. ఆ అజ్ఞాన కాలంలో అజ్ఞాన కాలం ఎప్పుడు అజ్ఞాన కాలం అంటే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి పునరుద్ధానం జరగముందు కాలాన్ని అజ్ఞాన కాలము అని మాట్లాడాడు దేవుడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేది. కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఒక దినాన్ని నిర్ణయించాడు. ఎందుకంటే ఒక మనిషిని నియమించి ఏం చేశాడంటే తీర్పు తీర్చడానికి ఒక దినమును నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేసి కలిగజేశాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు వారిని తిరిగి లేపడం వల్ల మృతుల నుంచి పునరుద్ధానం ఉంది అని చెప్పడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి మళ్ళా లేచాడు అనేది ప్రపంచానికి ఏం చేశాడంటే ఆయన దేవుడు ఆధారంగా చేశాడు. ఆధారం, ఈ యొక్క ఆధారాన్ని బట్టి ఎవరైనా కానీ ఇప్పుడు చూసి నమ్మడం కంటే విశ్వసించి నమ్మడం అనేది చాలా ప్రధానమైన విషయం.
మన విశ్వాసులు, అపోస్తులు సాక్షులు. వాళ్ళు చూశారు కాబట్టి సాక్షులు, మనం ఈరోజు చూడలేదు కాబట్టి విశ్వాసులమైన. విశ్వాసం ద్వారానే ఒక వ్యక్తి దాన్ని విశ్వసించి రక్షణ పొందాలి. అనేసి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఒక మనుషుని అంటే యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి లేపి దాన్ని నమ్మడానికి, అందరికీ పునరుద్ధానం ఉంది అని చెప్పడానికి ఆధారము కలిగజేశాడు. ఇట్టి ఆధారాన్ని బట్టి, దైవ లేఖనాలను బట్టి యేసుని గురించి వింటున్నప్పుడు ఒక వ్యక్తి విశ్వసించాలి అని దీంట్లో ఎన్ని యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు. కొత్త సృష్టి అనే దాన్ని దేవుడు ఈ భూమి మీద సృష్టించినట్లుగా ఈ సృష్టిలో మనమందరం కూడా పాలుభాగస్తులుగా ఉండడానికి, విశ్వసించి దాంట్లో ప్రవేశించడానికి, కొత్తగా జన్మించినటువంటి శిశువులను తయారు చేయడానికి, మన పాపం విషయంలో శుద్ధీకరణ చేయడానికి, మనందరినీ నిర్దోషులుగా చేయడానికి, నాలుగోదిగా ఆయన కొరకు జీవించడానికి, ఆయన తిరిగి మరణించి తిరిగి లేవడం అనేది జరిగింది అని ఇటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించి ఆలోచన చేసినప్పుడు పౌలు ఒకటి చెప్పాడు, కొత్త సృష్టి పొందిటి అంతే కానీ స్వర్గతి పొందిటి అని కానీ పొందకపోవడం అనేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే జగత్తి పునాది వేయబడక ముందే ఈ కొత్త సృష్టిల గురించి దేవుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఈ కాలంలో పుట్టినటువంటి మనకి ఏ అవకాశాన్ని అనుగ్రహించాడు కాబట్టి మనం క్రీస్తు కొరకు జీవించడానికి అనేకమైన ఏర్పాట్లు దేవుడు అనుగ్రహించి పెట్టాడు. అలా జీవించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాలని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి గల తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతిగా మమ్మల్ని భూమిని సృష్టించి ఒకవేళ మేము పాపం చేసినట్టే తండ్రి, ఆ పాపాన్ని మీ కుమారుడు ద్వారా శుద్ధీకరించడానికి జగత్తు పునాది ముందే మీరు ఏర్పాటు చేస్తండి. ఆ ఏర్పాటు జరుగుతున్న కాలంలో మమ్మల్ని పుట్టించి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు చూపించిన కృపా బాగులే ప్రతిష్టవుతున్నారు తండ్రి. మీ కుమారుని స్వాతంత్రం ప్రకటిస్తుంది కదండి. ఇట్టి సంగతులు ఆలోచించడానికి మాకు చూపించిన కృపా బాగులను బట్టి, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అనేక మంది వీక్షించడానికి ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి మా ప్రభువుని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, వింటున్నటువంటి ప్రతి శ్రోతను కూడా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ, వారికి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకి ఈ మాటలు ఉపయుక్తంగా మలుచుకొని అనేక మందికి ఉపయుక్తంగా తండ్రి ఈ యొక్క మాటలు వారి పంచుకుడులకు సహాయాన్ని దయచేయమని, పరిశుద్ధాత్మ ద్వారా మా కార్యక్రమం నడిపించిన విధాన్ని బట్టి మా ప్రభువుని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటాం.